కన్నులారా చూచుచుండరా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీ జీవితంలో కొంతమంది భక్తిహీనులు ఉంటారు. అంటే నిన్ను అనవసరంగా నిందించి హింసించి అనవసరంగా నీ మీద గొడవలు తెచ్చుకొని నిన్ను ఎంతో హింసల పాలు చేసిన కొంతమంది భక్తిహీనులు నీ చుట్టూ ఉంటారు. అయితే నీవు వారితో పోరాటం చేయలేవు. కొన్నిసార్లు నీ శక్తి లేక, కొన్నిసార్లు ప్రభు క్షమించమన్నాడు కాబట్టి మౌనంగా ఉండిపోయి నిన్ను ఇబ్బందులు పెట్టే భక్తిహీనులతో నీవు ఏమాత్రం యుద్ధము చేయకూడదు. అయితే ప్రభు అన్నాడు, ఆ భక్తిహీనులకు ప్రతిఫలము నేనే ఇస్తాను. అలా ఇవ్వడం నీ కళ్ళతో నీవు చూస్తావు. హల్లెలూయా. ఎవరెవరిని నిందించారో, ఎవరెవరు నేను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరెవరు నేను నేలకు కొట్టి అణిచివేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ ముందే దేవుడు నిన్ను ఘనపరుస్తారు. వాళ్ళందరికీ వారి క్రియలకు ప్రతిఫలం రావడము నీ కళ్ళతో నీవు చూస్తావు. హల్లెలూయా. సో దేవుడు చెబుతున్నాడు, నీకు విరోధములు ఉన్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, అది నీ కళ్ళతో చూస్తావు. దావీదు యొక్క శత్రువులందరినీ దేవుడు అణిచివేసేను అనే మాట రాయబడి ఉంటుంది. ఆ తర్వాత దావీదుకి యుద్ధాలు లేకుండా దేవుడు సమాధానం కలిగించాడు. ఎవరెవడు దావీదు మీకు లేచాడో వారందరిని దేవుడు భూమి మీద లేకుండా తీసిపారేశాడు. హల్లెలూయా. దావీదు మాత్రం సురక్షితంగా ఉన్నాడు. స్తుతిద్దామా బిగ్గరగా. నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరి వ్రిపులు, నాకు విరోధము ఆయుధములు రూపించిరి వ్రిపులు, అన్నిటిలో ఒక ఆయుధమైనను వర్ధిల్లదు నీ కృపణను గావగా, శరణని వేడేదా కరుణామయుడా. హల్లెలూయా. నీ మీదకి లేచిన వారిని నువ్వు వెతుకుతావు, కానీ ఒక్కడు కూడా కనబడరు. ఆడికి అర్థమవుతుంది, అరే ఈ కుమార్తె దేవుని కుమార్తె, ఈ కుమారుడు దేవుని కుమారుడు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి నా జీవితాన్ని నష్టం తెచ్చుకున్నాడని తర్వాత ప్రైజ్ లార్డ్ అండి వాళ్ళే చెప్తారు.